నవత టీవీకి స్వాగతం. ఈరోజు పేపర్లలోని విషయాలు ఒకసారి విశ్లేషణ చేద్దాము. ఇక్కడ పేపర్లలో చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి కూడా ఒక ట్రోలింగ్ జరిగింది. ఇక్కడ ఢిల్లీ లోపల ఏదైతే జడ్జిలు ఉన్నారో ఆ జడ్జిలు ఒక జడ్జి దగ్గర అంటే మన పార్లమెంటు ఢిల్లీ లోపల ఉన్నటువంటి హైకోర్టు జడ్జి వాళ్ళ ఇంట్లో ఒక 14వ తారీఖు నాడు అంటే 10 రోజులు అవుతుంది ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం లోపల అతను అగ్నిమాపక సిబ్బంది వచ్చి వంటలు ఆపుతున్న సమయం లోపల అతని ఇంట్లోపల నోట్ల కట్టలు అనేటివి బయటపడ్డాయి. కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అదే టైంలో అగ్నిమాపక సిబ్బంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్కు హెడ్ ఆఫీస్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. అవన్నీ జరిగినాయి, దొరకడం జరిగింది, అవి ఉన్నాయని చెప్పి తెలుసుకున్నారు. దాని తర్వాత అది ఆ నోట ఈ నోట ఇనేసి పబ్లిక్లో పడిపోయింది. ఈ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో అతను ఇన్ని డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి ప్రజానీకం కూడా ఆ నోట ఈ నోట మాట్లాడుకోవడం జరిగింది. వాల్యూ పోతుంది అని సుప్రీంకోర్టు నుంచి కూడా కొంచెం ఆపడం జరిగింది. అంటే న్యాయం కూడా అమ్ముడు పోతుంది అని అనడానికి ఒక నిదర్శనం. కానీ మనము ఏదైనా మాట్లాడితే గైడ్లైన్స్ ప్రకారంగా న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అయితే దాని ఉద్దేశం మీద న్యాయవాదులకు అందరు న్యాయవాదులు అట్లే ఉంటారని కాదు, కొంతమంది న్యాయవాదులు మంచిలో కూడా ఉంటారు. కానీ న్యాయ వ్యవస్థ అనేది అమ్ముడుపోతున్నటువంటి తరుణం లోపల ఇంకా జనాలకు ఫైనల్ ఏదైతే అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు పోదాము అనే ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడ కోర్టు దగ్గర కూడా డబ్బులే రాజ్యం వెళ్తున్నాయి. ఈ డబ్బులు రాజ్యం వెళ్తున్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే న్యాయం దొరుకుతుంది అనే దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి విషయం. దీని మీద కూడా మనకు ఆంధ్రజ్యోతి లోపల కూడా ఒక కథనం అనేది వచ్చింది. మన పలుకులు ఏది రాధాకిషన్ రావు పలుకులు అని చెప్పేసి ఇచ్చాడు. ఇక రాధాకిషన్ రావు ఆంధ్రజ్యోతి సంబంధించిన అతను, వాట్ ఈస్ దిస్ జస్టిస్, ఇదేంటి జస్టిస్ గారు ఇచ్చేయడం కరెక్టేనా అని చెప్తున్నారు. అది 2-3 రోజుల నుంచి చాలా రాజకీయంగా రసవత్తరకంగా మారుతుంది. ఈ విషయం లోపల కూడా ఏదైతే ఉందో చూడండి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటు చేసింది. అయితే మిగతా వ్యవస్థ ఏదైతుందో ఉలికిపాటుకు గురి చేసింది. ఇది ఎక్కువ మనం మాట్లాడడానికి రాదు. ఎందుకనంటే కొన్ని న్యాయమూర్తులకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు దాటి సామాన్య మానవుడు ఏది కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళకు ఒక రక్షక కవచం అనేది ఉంటుంది న్యాయమూర్తులకు. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేరు, లాయర్లు వేరు. లాయర్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్సు న్యాయ వ్యవస్థను కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. కానీ జడ్జిలు మాత్రము ఒక న్యాయ వ్యవస్థ లోపల వాళ్ళు దేవుళ్ళు అంటారు. ఫస్ట్ దేవుళ్ళు ఎవరయ్యా అంటే ఆరోగ్య విషయం తీసుకుంటే డాక్టర్లు దేవుడుగా భావిస్తారు. దాని తర్వాత అన్యాయానికి గురైన వాళ్ళు న్యాయం కావాలని పోయినప్పుడు జడ్జీలను కూడా దేవుళ్ళలాగా భావిస్తారు. ఆ దేవుళ్ళే తప్పు చేసినప్పుడు మిగతా ఏందని చెప్పేసి కూడా సమాజం అనేది కోరుకుంటుంది.
ఇక్కడ ఏమైపోతుంది అని అంటే సమాజం లోపల విలువలు అనేటివి పోతున్నాయి. దీనికి ఉదాహరణనే మన జరిగినటువంటి ఈ డబ్బుల వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. మొన్న స్టార్టింగ్ రోజు 14వ తారీఖు జరిగిన తర్వాత మరి ఏమనుకున్నారేమో సుప్రీంకోర్టు వాళ్ళు కూడా న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిపోతుంది కాబట్టి మనం దీన్ని ఆపేయాలనే ఉద్దేశంతో కూడా అక్కడ దొరికినటువంటి డబ్బులు ఏం దొరకలేదు, ఎవరు చెప్పారు అని చెప్పేసి ఒకసారి అనడం, అగ్నిమాపక సిబ్బంది కూడా ఒకసారి ఆ విధంగా అనడం, ఇంకోసారి ఇంకో విధంగా అనడం అనేది కూడా చర్చకు తావిచ్చింది. ఇక్కడికి వచ్చేవరకు ఏమైంది, న్యాయ వ్యవస్థ లోపల ఎవరు ఏమి అనకుండా వాళ్ళకు ఒక రక్షణ కవచం అనేది సుప్రీంకోర్టు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసి రాజ్యాంగం లోపల. అంటే న్యాయమూర్తులను ఎవరు కూడా ఏమనొద్దు, న్యాయమూర్తులు ఏది చేసినా కూడా న్యాయం చేస్తున్న ఉద్దేశం మీద ఎవ్వరు ఏమి అనకుండా వాళ్ళకు ఒక రక్షణ కవచం అని ఇచ్చి ఆ కవచం లోపలనే బందీలో ఉండి వీళ్ళు ఎవ్వరు కూడా ఏమన్నా అంటే కోర్టుల కేసులు వేస్తారు వాళ్ళ మీద. అంటే న్యాయవాదులను మీరు తప్పు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ రివర్స్ మామూలునే వాళ్ళు పెడతారు కాబట్టి మేము వాళ్ళని ఏమనొద్దు అంటే ప్రజలు కూడా ఎవరు ఏమనొద్దు, వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళు మనుషులే, వీళ్ళు మనము మనుషులమే. కానీ న్యాయ వ్యవస్థ లోపల న్యాయం ఇచ్చేటోడు దేవుని స్థానంలో కూర్చున్నవాడు న్యాయస్థానం లోపల విలువ అనేది కాపాడుకుంటూ ప్రజలకు మేలు చేయాలి. తప్పునోళ్ళు తప్పని చెప్పాలి, ఒప్పునోళ్ళు ఒప్పని చెప్పాలి. కానీ ఇక్కడ ఎక్కడ జస్టిస్ అనేది డబ్బునోడిదే రాజ్యం. దానికి ఉదాహరణ నిన్న దొరికినటువంటి ఈ యొక్క డబ్బులు. ఇక్కడ చూడండి, కొత్త పలుకులు అనేది ఇచ్చాడు న్యాయ వ్యవస్థ లోపల. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటు గురి చేసింది. మిగతా వ్యవస్థల వల్ల న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుందన్న విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తుల అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణలను కొనసాగించవలసిందేనా? ఇప్పటికే న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశం అయ్యింది. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల్లోనూ న్యాయమూర్తులను నియమించే అధికారం కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన వినిపిస్తుంది. డబ్బుల కట్టలు లభించిన విషయం నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి వారం రోజులు చాలవా? ఇంకెంతకాలం కావాలి? వారం రోజులుగా ఈ వ్యవహారాన్ని గుప్పుమంటున్న నోరు విప్పిన ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు అబ్బే అలాంటిదేం లేదని ప్రకటించడం ఏమిటి? మళ్ళీ మర్నాడే తాను అనలేదని మాట మార్చడం ఏమిటి? దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల కుంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈడీ వ్యవహారంలో మౌనంగా ఎందుకుంటుందో తెలియదు. అంటే ఇప్పుడు ప్రతి దగ్గర ఈడీ వస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే డబ్బులు ఎక్కడ దొరికితే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది. కానీ అక్కడ ఏమైంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. మౌనంగా ఎందుకుంది అనేది. ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. దేశంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడల్లా న్యాయ వ్యవస్థ పాలన గాడిన పడే సందర్భాలు ఉన్నాయి, సాగిలపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ న్యాయ వ్యవస్థ స్వచ్ఛందంగా ఉండాలనే కోరుకునే హక్కు ఈ దేశ పౌరులకు ఉంది. తమకు సంబంధించి వచ్చిన ఆరోపణలు వాస్తవమని సదరు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అయినా ప్రకటించాలి, లేదా విచారణను త్వరగా ముగించి వాస్తవం ఏమిటో ప్రజలకు చెప్పాలి. ఈ విషయం లోపల న్యాయమూర్తులు కూడా ఈ సమాజం నుంచే వస్తారు. వారు ఆకాశం నుంచి ఊడిపడరు. సమాజంలో ఉన్న బలహీనతలను వారిలో కొందరికి ఉండవచ్చు కూడా. అంచేత తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని సర్వోన్నత న్యాయస్థానమైనా స్పష్టం చేస్తే ప్రజలకు కొంతలో కొంత ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా అది తమ అంతర్గత వ్యవహారమని తాము చూసుకుంటామని ఏ స్థాయిలోనైనా భావిస్తే అది న్యాయ వ్యవస్థ కీడు చేసినట్టే అవుతుంది. ఒరిజినల్గా కరెక్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఇది కొలీజియం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ జడ్జీలు ఏ రాష్ట్రం లోపల ఏ జడ్జీలను ఎక్కడ పెట్టాలి అనేది ఒక కొలీజియం అనేది ఉంటుంది. అంటే న్యాయ వ్యవస్థ లోపల ఒక వ్యవస్థ అన్నమాట అది. వాళ్ళు ఏ జడ్జీలు ఎక్కడ పంపించాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, సీనియారిటీని బట్టి వాళ్ళను జడ్జీలను చేంజ్ చేస్తుంటారు. మన యొక్క హైకోర్టు జడ్జీలు కావచ్చు,
లోయర్ కోర్ట్ జడ్జిలను కావచ్చు, టోటల్గా ఒక వ్యవస్థ అనేది ఉంటుంది ఆ కొలీజియం. దాంట్లో వాళ్ళు చెప్తున్నట్టు విషయం ఏమనుకుంటున్నారు మీరు అనేది బయట పెట్టాలని చెప్పేసి రాధాకృష్ణ గారు అడుగుతున్నారు అనమాట. అయితే ఇదేం చేయకుండా మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటామని అంటే ప్రజలకు మీరు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది అనేది ఇక్కడ ఒక కోణంలో చూసుకున్నటువంటి విషయం. కానీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారో కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఒక చెక్ బౌన్స్ కేసు అయిందనుకోండి, మనకు జడ్జిలే శిక్ష ఇస్తారు. చూడరా బాబు, నువ్వు చెక్ బౌన్స్ చేసినావు, ఇతనికి ఇన్ని కోట్లు ఇవ్వాలి, లేదు కాబట్టి నువ్వు 7 సంవత్సరాల కారాగార శిక్ష. కొన్ని కేసులు ఉంటాయి కదా, ఆ కేసుల ప్రకారంగా నీకు ఇన్ని సంవత్సరాల కారాగార శిక్ష, నువ్వు అవినీతి పరుడివి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. కానీ వాళ్ళే ఇప్పుడు దొంగతనము చేసి శిక్షించటం దొంగతనం చేసినప్పుడు వీళ్ళకి ఎవరు శిక్షించాలి అనేది ఒక కోణంతో మనం ఆలోచన చేసి ఇక్కడ ఈ విధంగా మనము చూడాలి. అట్లా శేఖర్ ఏం లొల్లి, ఇతరులకు వినబడుతుంది మీ మాటలు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నిజంగా డబ్బులు లభించి ఉంటే ఆయనకు ఏ శిక్ష విధిస్తారు అనేది విషయం. ఇక్కడ 4వ పేజీలో ఒకసారి చూద్దాము. చూడండి, పేపర్ మొత్తం ఇదే విధంగా ఉంది ఆంధ్రజ్యోతి లోపల. ఒకసారి మనం దీన్ని కూడా చెక్ చేద్దాం. టోటల్ పేపర్ మొత్తము చూద్దాం ఒకసారి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని వెలువడ్డ వార్త న్యాయ వ్యవస్థను ఉలికిపాటు గురిచేసింది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితులలో వెలువడిన ఈ వార్తతో సదరు వ్యవహారంపై ప్రజలు నమ్మకం మరింత సన్నగిల్లింది. ఈ ఉదంతంతో పలు మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నోట్ల కట్టు నెల 14న బయటపడగా వారం రోజుల వరకు అది వెలుగు చూడకపోవడానికి కారణం ఏమిటి? ఈ నోట ఆ నోట ఈ ఉదంతం వెలుగులోకి రావడం ఏంటి? సదరు న్యాయమూర్తికి కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఏంటి? లెక్కల్లో చూపని నగదు దొరికినప్పుడు హడావుడి చేసే ఈడీ, ఆదాయ పన్ను శాఖలు మౌనంగా ఉండడం ఏమిటి? ఈ ఘటనపై సమాచారం సుప్రీంకోర్టు కొలీజియంకు నిజంగానే ఆలస్యంగా తెలిసిందా, లేక ఈ వ్యవహారంలో గాలివానగా మారడంతో విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం స్పందించిందా? ఈ ఘటనపై ఆరోపణలపై పట్టాభిరామారావు అనే న్యాయాధికారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ ఇది ఏమనుందా కింద? ఓకే. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ చేపట్టగా అబ్బే సదరు న్యాయమూర్తి ఇంట్లో డబ్బు దొరకలేదు అని ఢిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ప్రకటించడం ఏమిటి? ఇందులో నిజానిజాలను తెలుసుకునే హక్కు ఈ దేశ పౌరులకు లేదా? ప్రశ్నలకు సమాధానం లభిస్తాయా? మిగతా వ్యవస్థల వల్ల మిగతా వ్యవస్థల వలె న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుందన్న విమర్శ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కారణంగా న్యాయమూర్తులు అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కీలకమైన సున్నితమైన అంశాలపై విచారణ జరిపి తీర్పు ఇచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు సదుద్దేశంతో రక్షణలు కల్పించారు. ఇప్పుడు ఆ రక్షణను కొంతమంది న్యాయమూర్తులు దుర్వినియోగం